అవకాశానికే నీకు వందనాలు తండ్రి. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మమ్ములను నీ కుమారుని యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు, నీ రాజ్యానికి వారసులుగా చేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. బ్రతికి ఉన్న మేము నీ పరిభారం మా మీద ఉన్నదని ఎరిగి అనుక్షణం నీ సేవలో జీవించలాగిన మా అందరికీ సహాయాన్ని దయచేయండి తండ్రి. చెప్పబోచున్న నాకు సమయోచిత జ్ఞానము, అలాగే వింటున్న వారికి వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామముని ప్రార్థనడికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారి పేరిట కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు చెప్పబడిన రీతిగా బైబిల్లో నుండి మరొక అంశాన్ని లేదా మరొక పాఠాన్ని మనం నేర్చుకుందాము. అదే హేబేలు మొదలుకొని మరణించిన వారంతా పరలోకం వెళ్ళి ఉన్నారా. హేబేలు మొదలుకొని మరణించిన వారంతా పరలోకం వెళ్ళి ఉన్నారా. ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు కానివచ్చు, హైందవులు కానివచ్చు, లేదా ముస్లింలు కానివచ్చు, ఎవరైనా కానివచ్చు, వాళ్ళందరూ కూడా నమ్మేది, లేకపోతే వాళ్ళందరూ కూడా భావించే ఒకే ఒక్కటి ఏంటంటే, మరణించిన వారి పట్ల వాళ్ళందరూ కలిగి ఉన్న ఒకే ఒక్క ఉద్దేశం ఏంటంటే, చనిపోయిన వారందరూ స్వర్గానికి వెళ్ళి ఆ స్వర్గంలో సుఖాలు అనుభవించడానికి వెళ్ళారని, ఇక ఏ బాధలు లేకుండా అక్కడ ఒక ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించడానికి వెళ్ళారని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళనే కాదు ప్రపంచంలో ఉన్న మనుషులందరి ఉద్దేశం ఏంటంటే, మరణించిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వర్గానికి వెళతారు. హైందవులు అయితే స్వర్గానికి వెళతారు అంటారు, అదే క్రైస్తవులు అయితే పరలోకం వెళ్ళారు అని అంటారు. అలా నమ్మడం ప్రతి ఒక్కళ్ళకి ఆనవాయితీగా ఉంది. అలా నమ్మి చాలామంది ఏం చేస్తారంటే, ఈ మరణించిన వాళ్ళకి శాంతి కలగాలని శాంతి పూజలు చేస్తూ ఉంటారు. అదే మన వాళ్ళు అయితేనేమో జ్ఞాపకార్థ కూడికలు, క్రైస్తవులు అయితే మాత్రం జ్ఞాపకార్థ కూడికల పేరట జ్ఞాపకార్థ కూడికలు పెడతా ఉంటారు. ఎందుకని అడిగితే, పరలోకం ఉన్న వాళ్ళు శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలని, వాళ్ళ కోసం ఇక్కడ మేము కార్యక్రమాలు చేస్తున్నామని, దేవుని ప్రార్థిస్తున్నామని ప్రతి ఒక్కరు చెబుతారు. వీళ్ళ హైందవులు లేకపోతే ఇతర మతస్థుల గురించి మనం పక్కన పెడితే, ఒకసారి మన క్రైస్తవులైన వాళ్ళ గురించి ఆలోచిద్దాం. మన క్రైస్తవులైన వాళ్ళు కూడా ఎటువంటి భావనలు కలిగి ఉన్నారంటే, మరణించిన ప్రతి ఒక్కళ్ళు కూడా పరలోకం వెళుతున్నారు, మరణించిన ప్రతి ఒక్కళ్ళు దేవుడి దగ్గరికి చేరిపోయారని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమంటారు, సుఖం అనుభవించడానికి వెళ్ళారంటారు. ఈ లోకంలో ఉన్నవన్నీ వదిలేసుకొని ఒక ప్రశాంతమైన జీవితాన్ని జీవించడానికి పరలోకం వెళ్ళాడు, ఆ జీవితమే హాయిలే అనుకొని మరణించిన వాళ్ళ పట్ల చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి క్రైస్తవులైన వాళ్ళకి ఈ మరణించిన వారు ఎక్కడికి వెళుతున్నారు, చనిపోయాడు అంటున్నాడు, కానీ ఇంతకు పోయింది ఎక్కడికి అనే విషయాన్ని మాత్రం ఏ ఒక్క క్రైస్తవుడు కూడా ఆలోచించట్లేదు. చనిపోయాడు, ఎక్కడికి పోయాడంటే ఏం చెబుతారు, ప్రతి ఒక్కళ్ళు పరలోకానికి వెళ్ళారని చెప్తారు. నిజానికి క్రైస్తవులైన వాళ్ళ అవివేకం, క్రైస్తవులైన వారు ఈ బైబిల్ని పరిశోధించుకుపోవటం వలన వారి యొక్క అవివేకం అనేది బయటపడింది. ఎందుకంటే ప్రియులారా, 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్లో దేవుడు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా రాయించాడు. అది ఏదైనా కూడా కానివచ్చు, అంటే కేవలం అది మనిషి బ్రతుకు విషయంలోనే కానివచ్చు, మనిషిని చేసిన విధానంలోనే కానివచ్చు, మరణం గురించి కానివచ్చు, మరణం తర్వాత జరిగేదాని గురించి కూడా కానివచ్చు, ప్రతి దాన్ని దేవుడి బైబిల్లో రాయించాడు. కానీ ప్రతి ఒక్క క్రైస్తవుడు ఏం చేస్తున్నాడంటే, చెప్పేవారి మాటలు వింటున్నాడు తప్పితే ఈ బైబిల్ని ఒకసారి కూడా పరిశోధించట్లేదు. పరిశోధించకపోవటం వలననే చాలామంది ఒక అపనమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఏమని, చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా పరలోకం వెళ్ళిపోతారు, చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా పరలోకానికి వెళ్ళిపోతూ ఉంటారు అని భావిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ నమ్మకానికి తోడుగా మరి ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అక్కడికి వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చిన ఒక సేవకుడు కానివచ్చు, ఒక పాస్టర్ గారు కానివచ్చు, వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తారు, ప్రభువా ఈయన్ని నీ దగ్గరికి చేర్చుకో, పరలోకానికి చేర్చుకో అని ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. కానీ నిజానికి ప్రియులారా, చనిపోయిన వాళ్ళు అసలు పరలోకం వెళ్ళారా లేదా అనేది ఇక్కడున్న మనకి తెలియదు. ఇక్కడున్న మనిషికి, ప్రార్థన చేసిన వ్యక్తికి తెలియదు, శవం ముందు కూర్చున్న మనకి తెలియదు. తెలియకుండా ఏం చేస్తారు, పరలోకం వెళ్ళారు అని చాలామంది తప్పుగా భావిస్తున్నారు. కానీ ఈరోజు మనం బైబిల్ నుండి క్షుణ్ణంగా నేర్చుకుందాం. అంటే అసలు నిజంగా చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళుతున్నారు, అసలు పరలోకం వెళ్ళారా లేదా చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు అని మనం ఈ బైబిల్ నుండి ఈరోజు ఆలోచిద్దాం.
ప్రియులారా, మనం ఏ విషయాన్ని నమ్మాలి అన్న, క్రైస్తవులుగా మనము ఏ విషయాన్ని నమ్మాలన్నా కూడా మనకి ప్రామాణికమైన గ్రంథం ఏంటంటే బైబిల్లో ఉంటే మనం నమ్మాలి. ఒకవేళ బైబిల్లో కనుక లేదనుకో మనం నమ్మాల్సిన అవసరమే లేదు. ఒక పెద్ద బోధకుడు చెప్పినా సరే, లేకపోతే ఒక పెద్ద స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి చెప్పినా సరే మనం నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదని ఎక్కడ రాయించాడు? బైబిల్లో రాయించాడు. కాబట్టి మనం ఏం చేయాలి? బైబిల్ని చూసి బైబిల్ని ఫాలో అవ్వాలి, ఎదుటి వ్యక్తి చెప్పే మాటలను బట్టి కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి నిత్య జీవం ఎక్కడుందంటే కేవలం లేఖనముల యందు మాత్రమే. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో ఏమనిద్దంటే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని. నిత్య జీవం దేని యందు ఉంది? మనుషుల యొక్క మాటల్లో లేదు, మనుషులు మనకు చెప్పే మాటల్లో లేదు నిత్య జీవం అనేది. మనకు ఎక్కడుందంటే నిత్య జీవం కేవలం లేఖనముల యందు, అంటే బైబిల్ నుండి మాత్రమే మనకు నిత్య జీవం ఉంది. కనుక బైబిల్ ఏం చెప్పిందో దాన్ని మనం పాటించాలి, బైబిల్ ఏం చెప్పిందో దాన్ని మనం నమ్మాలి, మనుషుల మాటలు కాదు. ఇక పిల్లరా, ఈ భూమి మీద మొట్టమొదటిగా పుట్టిన వ్యక్తి ఎవరంటే ఆదాము. మనందరికీ తెలుసు ఈ భూమి మీద మొట్టమొదటిగా పుట్టిన వ్యక్తి ఎవరంటే ఆదాము. కానీ ఈ భూమి మీద మొట్టమొదటి జననం ఆదాముది జరిగినా కానీ మరణం మాత్రం ఎవరిదైందంటే హేబేలుది. అంటే ఆదాముకి 2 కొడుకులు పుట్టారు. ఎవరు? మొదటి కుమారుడు కయ్యీను, రెండవ కుమారుడు హేబేలు. ఈ కయ్యీను హేబేలు ఏమైందంటే అన్నదమ్ములు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి, ఎందుకు ఘర్షణ జరిగింది? హేబేలు నీతిమంతుడై ఉండి దేవుడికి శ్రేష్టమైన అర్పణను అర్పించాడు. అలా అర్పించినప్పుడు దేవుడు హేబేలు యొక్క అర్పణని మాత్రమే స్వీకరించి కయ్యీనిది స్వీకరించలేదు. కయ్యీను ఆ కోపాన్ని పెట్టుకొని తన తమ్ముడైన హేబేలుని ఏం చేశాడంటే హత్య చేశాడు. మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద జరిగిన హత్య ఎవరిదంటే కయ్యీను హేబేలును చంపటమే. అంటే ఒక అన్న ఈర్ష్యతోటి తన తమ్ముడిని చంపడమే ఈ భూమి మీద జరిగిన మొట్టమొదటి హత్య. ఈ భూమి మీద మొట్టమొదటి మరణం కూడా జరిగింది ఎవరిదంటే నీతిమంతుడైన హేబేలుది. ఈ భూమి మీద మొట్టమొదటి మరణం జరిగింది కూడా ఎవరిదంటే ఒక నీతిమంతుడైన హేబేలుది. అందుకనే మన టైటిల్ కూడా, అంటే మన పాఠం కూడా ఏంటంటే హేబేలు మొదలుకొని మరణించిన వారంతా పరలోకం వెళ్ళి ఉన్నారా. అంటే మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి దగ్గర నుండి ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే పరలోకం వెళ్ళి ఉన్నారా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అంటే హేబేలు చనిపోయాడు, హేబేలు చనిపోయి ఎక్కడికి చేర్చబడ్డాడు. తర్వాత హేబేలు తర్వాత చనిపోయిన భక్తులు కానివచ్చు, ప్రవక్తలు కానివచ్చు, మన పితరులు కానివచ్చు, చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి చేర్చబడ్డారో, అసలు ఇంతకు వీళ్ళు వెళ్ళింది స్వర్గానికా అంటే లేదా పరలోకానికా, లేకపోతే అసలు వీళ్ళందరూ ఎక్కడికి చేర్చబడ్డారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇంతకు అసలు మరణం తర్వాత ఏం జరుగుతుందనే విషయం మనకు తెలియాలంటే ఒకసారి మనము పూర్వపు, అంటే ఏంటి, ముందు జరిగిన హిస్టరీ మనకు తెలియాలి. ఒక విషయం తెలియాలంటే కూడా మనకేం చేయాలి? ముందున్న చరిత్ర మనకు తెలియాలి. అలాగే ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారని మనకు తెలియాలి అంటే పూర్వపు హిస్టరీ, అంటే ముందు హిస్టరీ ఏం జరిగిందో మనకు తెలియాలి. ఒకసారి మనం అబ్రహాం గారి గురించి ఆలోచిద్దాం. ఒకసారి ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం. ఎవరైనా చదువుతారా? ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనము. రిఫరెన్స్ ఎవరైనా చదువుతారండి? ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ అబ్రహాము గారి గురించి చెప్తూ, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఆదికాండము 25వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాం గురించి రాయబడింది. ఏమని? అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అంటే అబ్రహాము చనిపోయాడు, చనిపోయి ఎక్కడికి చేర్చబడ్డాడు? తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే తన పితరులు అంటే ఎవరు? తన సొంత వారు. పితరులు అన్నా లేకపోతే తనకు ముందున్న వాళ్ళని ఏమంటారు? పితరులు, అయితే వాళ్ళ పూర్వీకులు అంటారు. వాళ్ళ దగ్గరికి చేర్చబడ్డాడు అబ్రహాము. ఇక అబ్రహాము గారి కొడుకైన ఇస్సాకు గారి గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. అబ్రహాం గారి కొడుకైన ఇస్సాకు గారి గురించి కూడా ఒకసారి చూడగలిగితే ఆదికాండము 35వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఆదికాండము 35వ అధ్యాయము 28వ వచనము. ఇది అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకు గారి సందర్భం.
ఈ ఇస్సాకు గారు ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇక్కడ ఇస్సాకు గారు కూడా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 180 సంవత్సరములు, అంటే 180 సంవత్సరాలు బ్రతికి కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడును. ఇక్కడ ఇస్సాకు గారికి కూడా ఎవరున్నారు? తన పితరులు ఉన్నారు, అంటే తన వారు ఉన్నారు, తన సొంత వారు, తన పూర్వీకులు ఉన్నారు. ఆయన చనిపోయి ఎక్కడికి చేర్చబడ్డాడు? తన పూర్వీకుల దగ్గరికి చేర్చబడ్డాడు. ఇక యాకోబు గారు, అంటే ఇస్సాకు గారి కుమారుడైన యాకోబు గారి సందర్భం మనం ఒకసారి చూద్దాం. ఇందాక అబ్రహాం గారికి ఏ సందర్భంలో అబ్రహాము మరణించి ఎక్కడికి చేర్చబడ్డాడు? పితరుల యొద్దకు చేర్చబడ్డాడని రాయబడింది. ఇక ఇస్సాకు గారికి కూడా ఏమని రాయబడింది? పితరుల యొద్దకే చేర్చబడ్డాడు. అంటే మరణించిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళుతున్నారు? పితరుల యొద్దకు వెళుతున్నారు. ఇక ఇస్సాకు గారి కుమారుడైన యాకోబు గారిని చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 33వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 33వ వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఇక్కడ యాకోబు గారు కూడా ఎక్కడికి చేర్చబడ్డాడు? మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేర్చబడిన అని రాయబడింది. అబ్రహాం గారేమో తన పితరుల యొద్దకు చేర్చబడ్డారని రాయబడింది. ఇస్సాకు గారేమో తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడని రాయబడింది. ఇక యాకోబు గారు ఎక్కడికి చేర్చబడ్డారు? తన స్వజనుల యొద్దకు చేర్చబడ్డారు. ఈ 3 సందర్భాలను కనుక మనం చూస్తే ఏమని రాయబడింది? పరలోకానికి చేర్చబడ్డారు, లేకపోతే పరలోకానికి వెళ్ళారు, లేకపోతే స్వర్గస్థులైరి అని మనకు దేవుడు రాయించలేదు. ఏమని రాయించాడు? పితరుల యొద్దకు చేర్చబడ్డారు, అంటే తమ పూర్వీకుల యొద్దకు చేర్చబడ్డారు, అది వాళ్ళ సొంత వాళ్ళ దగ్గరికి చేర్చబడ్డారు అని ఈ 3 భక్తుల గురించి దేవుడు రాయించాడు. అంటే ఇప్పుడు అబ్రహాము గారు కానివచ్చు, ఇస్సాకు గారు కానివచ్చు, యాకోబు గారు కానివచ్చు, వీళ్ళెవరు? నీతిమంతులు. ఒకసారి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ దేవుడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? దావీదు గారి గురించి. ఏమనిస్తున్నాడు? అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. అంటే అతడు అంటే ఎవరు? దావీదు గారు. దావీదు గారు అంట దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు అంట. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. అంటే దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. అలాగే దేవుని యొక్క ఉద్దేశాలన్నీ, దేవుని యొక్క ఇష్టాలన్నీ కూడా నెరవేర్చిన వ్యక్తి. అంటే దావీదు గారు కూడా ఎవరు? ఒక భక్తుడు, దేవునికి ఇష్టానుసారుడైన నీతిమంతుడు కూడా. అటువంటి దావీదు గారు ఎక్కడికి వెళ్ళలేదు మనకి ఒకసారి అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 34వ వచనం చూడండి. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు ఎవరు? దావీదు గారు. ఆ దావీదు గారు ఎక్కడికి వెళ్ళలేదో ఒకసారి మనం బైబిల్లో కనుక చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అంటే దావీదు ఎక్కడికి వెళ్ళలేదంట? పరలోకానికి ఎక్కిపోలేదు, అంటే పరలోకానికి వెళ్ళలేదు. ఇప్పుడు ఒకవేళ దావీదు పరలోకానికి వెళితే దేవుడు ఏం చెప్పేవాడు? తన ఇష్టానుసారుడైన మనుషు గురించి దావీదు యొక్క చరిత్రను మొత్తం దేవుడు బైబిల్లో రాయించాడు. మనకు సమూయేలు గ్రంథంలో కానివచ్చు, రాజుల గ్రంథంలో కానివచ్చు, దావీదు యొక్క చరిత్ర మొత్తం దేవుడు మనకు రాయించి అపోస్తల కార్యాలు ఏం చెబుతున్నాడు? దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అంటే దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు కూడా పరలోకానికి వెళ్ళలేదా అంటే వెళ్ళలేదనే దేవుడు చెబుతున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ముందున్న అబ్రహాం గారు కానియొచ్చు, ఇస్సాకు గారు కానియొచ్చు, యాకోబు గారు కానియొచ్చు, అలాగే దావీదు కానియొచ్చు. అంటే ముందున్న చనిపోయిన నీతిమంతులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళలేదు?
పితరుల యొద్దకు చేర్చబడ్డారు, స్వజనుల యొద్దకు చేర్చబడ్డారు. అదే దావీదు గారు ఎక్కడికి వెళ్ళలేదు, పరలోకానికి వెళ్ళలేదు. అంటే ఇంతకీ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళుతున్నారు? ఇప్పుడు దావీదే వెళ్ళలేదంటే దావీదు కన్నా ముందున్న వాళ్ళు ఎవరు? అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, అలాగే నోవాహు, అలాగే ఏమంటారు న్యాయాధిపతుల్లో కానివచ్చు, విశ్వాసులు కానివచ్చు, భక్తులు కానివచ్చు. వీళ్ళందరూ కూడా ఎవరు? దావీదు కంటే ముందున్న వాళ్ళే. వీళ్ళందరూ దావీదే వెళ్ళలేదు, వెనకున్న దావీదే వెళ్ళలేదంటే ముందున్న భక్తులు కూడా ఎక్కడికి వెళ్ళలేదన్నట్టు? పరలోకానికి వెళ్ళలేదని అర్థం. ఈ పరలోకానికి వెళ్ళలేని వీళ్ళందరూ కూడా ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు పరలోకానికి ఎవరైనా వెళ్ళారా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి బైబిల్ నుండి చూద్దాం. ఇంతకీ పరలోకానికి ఎవరైనా వెళ్ళారా లేదా అంటే ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. అంటే పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. పరలోకానికి ఎవ్వరు వెళ్ళలేదంట. ఒక్కళ్ళు వెళ్ళారంట. ఎవరు? పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అంటే పరలోకము నుండి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప. పరలోకం నుండి వచ్చింది ఎవరు ఇక్కడికి, భూమి మీదకి? యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు. మనకి ఇక్కడ పరలోకం నుండి దిగి వచ్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవరు కూడా లేరు. అంటే యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. మరి చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళుతున్నారు? ఇప్పుడు ముందున్న భక్తులు పితరుల యొద్దకు చేర్చబడ్డారు, స్వజనుల యొద్దకు చేర్చబడ్డారు. దావీదు పరలోకానికి వెళ్ళలేదు. వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళలేదు. ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకానికి వెళ్ళారని మనకు బైబిల్లో రాయబడింది. ఈ చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళుతున్నారు? ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు పరలోకానికి వెళ్ళలేదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఏమన్నా భూమి మీద ఉంటారా అంటే ఈ భూమి మీద ఉండటానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే మనకు యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉండిద్ది. ఏమనంటే ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగుదురు అని రాయబడి ఉండిద్ది. ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగుదురు. అంటే చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళతారంటే ఒక్క క్షణంలో పాతాళానికి వెళతారు. దీనిని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనకి 3 లోకాలు ఉన్నాయి. 3 లోకాలు అంటే ఒకటి వచ్చేసి పరలోకం, రెండవది వచ్చేసి భూలోకం, మూడవది వచ్చేసి పాతాళలోకం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఈ భూమి మీద ఉండటానికి అవకాశం కూడా లేదు. ఇంకెక్కడికి వెళుతున్నారంటే పాతాళలోకానికి వెళుతున్నారు. ఇక్కడ మీరందరికీ కూడా ఒక సందేహం రావాలి. అదేంటి చనిపోయిన నీతిమంతులందరూ కూడా పాతాళానికి వెళ్ళటం ఏంటి? పాతాళం అంటే ఏంటి? అది అగ్నిగుండం కదా, నరకం కదా, అక్కడ మండే అగ్ని ఉండిద్ది కదా. అక్కడికి నీతిమంతులైన దేవుని కోసం బ్రతికిన నీతిమంతులైన వాళ్ళందరూ కూడా వెళ్ళటం ఏంటి అని మీ అందరికీ సందేహం రావచ్చు. ఇంతకీ అసలు పాతాళ లోకంలో ఏముందో, పాతాళ లోకానికి ఈ నీతిమంతులు ఎందుకు వెళుతున్నారో మనం ఒకసారి చూద్దాం. ఈ భూమి మీద ఒక యథార్థ సంఘటన ఈ భూమి మీద జరిగిన ఒక యథార్థ సంఘటన దేవుడు మనకి బైబిల్లో రాయించాడు. ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి అక్కడ దాపండి. ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే ఇది
ధనవంతుడు లాజరు సందర్భం. చాలామంది ఈ ధనవంతుడు ఈ లాజర్ అనేది ఒక కథగా చెప్తారు. నిజానికి అది కథ కాదు. బైబిల్లో కథలు అనేవి లేదు. అనగనగనగా అని మొదలుపెట్టే కథలు ఏవి బైబిల్లో లేవు. జరిగిన యథార్థ సంఘటనే దేవుడు బైబిల్లో రాయించాడు. ఎందుకంటే మనం నమ్మడానికి, మనకంటూ ఒక ప్రూఫ్ లాగా దేవుడు రాయించాడు. ఏమని? ధనవంతుడిది లాజర్ది ఒక యథార్థ సంఘటన. ఏం జరిగిందంటే ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నారు. ధనవంతుడు ఈ భూమి మీద ఎలా బ్రతికాడంటే తన ఇష్టానుసారంగా బ్రతికాడు, తనకు నచ్చినట్టుగా ఈ భూమి మీద బ్రతికాడు. అలాగే లాజరు ఎలా బ్రతికాడంటే దరిద్రుడిగా బ్రతికాడు. ఈ భూమి మీద తనకంటూ ఎటువంటి సుఖాలను అనుభవించిన వాడు కాదు. అటువంటి ఇద్దరు చనిపోయాడు. ధనవంతుడు, లాజరు ఇద్దరు చనిపోయిన తర్వాత ఇక్కడ ఆ దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ఇక్కడ మీకు అర్థమవుతుంది. దరిద్రుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడ్డాడంట. ఇందాక అబ్రహాం ఎక్కడికి చేర్చబడ్డాడు అని మనం చదువుకున్నాము? పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అని మనం చదువుకున్నాము, అంతే కదా. ఇందాక మనం ఆదికాండంలో అబ్రహాం గురించి ఏం చదువుకున్నాము? అతడు మృతి నొంది పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే తన ముందు ఎవరో ఉన్నారు, పూర్వీకులు ఉన్నారు. ఆ పూర్వీకుల దగ్గరికి ఈ అబ్రహాము చేర్చబడ్డాడు. చేర్చబడిన అబ్రహాం దగ్గరికి ఇప్పుడు ఎవరు ఆనుకోవడానికి వెళ్ళారు? దరిద్రుడైన లాజరు ఆనుకొనడానికి వెళ్ళాడు. ఇంతకీ ఈ లాజరు ఎక్కడికి వెళ్ళాడు? ఒకసారి అదే లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25వ వచనం. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇక్కడ అబ్రహాం గారు ధనవంతుడికి ఏమని చెబుతున్నాడంటే, నువ్వు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు భూమి మీద. దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలాన్ని ఏం చేసావు? వ్యర్థంగా గడిపి నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. కానీ లాజరు అలా బ్రతకలేదు. తనకిష్టమైనట్టు బ్రతకలేదు. కాబట్టి అతను ఎక్కడికి చేర్చబడ్డాడు? ఇక్కడికి నెమ్మది పొందే స్థలానికి చేర్చబడ్డాడు. అంటే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వైతే యాతన పడుతున్నావు. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, పాతాళంలో ఒక 2 ప్రాంతాలు ఉన్నాయి. అంటే నెమ్మది పొందే స్థలము ఉంది, అలాగే యాతన పడే స్థలము కూడా ఉంది. అర్థమైందా? చనిపోయిన వాళ్ళందరూ పాతాళానికే వెళ్తున్నారు. ఇంతకు ఎక్కడ వెళ్తున్నారు? ఈ పాతాళంలో ఒక 2 భాగాలు ఉన్నాయి. ఏమున్నాయి? నెమ్మది పొందే స్థలము ఉంది, అలాగే యాతన పడే స్థలము ఉంది. ఈ నెమ్మది పొందే స్థలానికి ఏమైనా పేర్లు ఉన్నాయా అంటే, ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకా సువార్త. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ అర్థమైందా? దరిద్రుడైన లాజరు గారు అబ్రహాము రొమ్మును ఆనుకొనడానికి కొనిపోబడ్డాడు. ఎక్కడ కొనిపోబడ్డాడు? నెమ్మది పొందే స్థలానికి కొనిపోబడ్డాడు. ఆ నెమ్మది పొందే స్థలానికి ఏమైనా పేరుందా అంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. ఏమని? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. అంటే నెమ్మది పొందే స్థలానికి మరొక పేరే ఏంటంటే పరదేశు. అర్థమైందండి? నెమ్మది పొందే స్థలానికి మరొక పేరే పరదేశు. అంటే ఇక్కడ మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, హేబేలు మొదలుకొని చనిపోయిన నీతిమంతులందరూ కూడా ఎక్కడికి చేర్చబడ్డారు? నెమ్మది పొందే స్థలానికి చేర్చబడ్డారు. ఆ నెమ్మది పొందే స్థలమే పరదేశు. అర్థమైందా? పరదేశుకి చేర్చబడ్డారు. ఇక ధనవంతుడు ఏం చేస్తున్నాడు? లోకంలోనే యాతన పడుతున్నాడు. ఆ యాతన పడే స్థలానికే మరొక పేరేంటంటే నరకం. అంటే పాతాళ లోకంలో ఏమున్నాయంటే మనకి 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పరదేశు అంటే నెమ్మది పొందే స్థలము, రెండవది వచ్చేసి నరకం అంటే యాతన పొందే స్థలం. ఈ పరదేశుని అలాగే ఈ నరకాన్ని సపరేట్ చేయటం అంటే ఏంటి? ఈ రెండింటిని విభాగించే భాగం ఏంటంటే అగాధం. అంటే సపరేట్ చేసిద్ది.
పరదేశిని నరకాన్ని సపరేట్ చేసిద్ది. దేనికి అది విడిగా ఉంచేది, మధ్యలో గ్యాప్ ఏముండిద్ది అంటే అగాధము. అర్థమైందా? అక్కడ లూకాసు వార్త 16వ అదే సందర్భంలో అబ్రహాం గారు చెబుతాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 26వ వచనం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 26వ వచనం. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరవారు దాటి పోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అంటే అక్కడ వారు ఇక్కడికి నెమ్మది పొందే స్థలంలో ఉన్నవాళ్ళు యాతన పొందే స్థలానికి వెళ్లకుండా, అలాగే యాతన పడే స్థలంలో ఉన్నవాళ్ళు నెమ్మది పొందే స్థలానికి వెళ్లకుండా మధ్యలో ఏం ఉంచబడిందంటే మహా అగాధం ఉంచబడింది. అంటే అక్కడ వాడు ఇక్కడికి వెళ్ళడానికి లేదు, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళటానికి కూడా లేదు. కాబట్టి పాతాళంలో మనకి 3 భాగాలు ఉన్నాయి. అంటే ఒకటి నరకము, అదే యాతన పడే స్థలము. ఇంకొకటి వచ్చేసి పరదేశం, అదే నెమ్మది పొందే స్థలము. ఇప్పుడు అర్థమైంది. అంటే మనకి 3 లోకాలు ఉన్నాయి. 3 లోకాల్లో మొదటి లోకం వచ్చేసి పరలోకం, రెండవ లోకం వచ్చేసి భూలోకం, మూడవది వచ్చేసి పాతాళ లోకం. ఈ పాతాళ లోకంలో మనకి 3 భాగాలు ఉన్నాయి. ఏమేంటి? నెమ్మది పొందే స్థలం, అదే పరదేశం. తర్వాత యాతన పొందే స్థలం, అదే నరకం. ఈ రెండింటిని సపరేట్ చేసేదే మధ్యలో ఏముందంటే అగాధం ఉంచబడింది. ఈ అగాధం ఎందుకు ఉంచబడింది అంటే దురాత్మల సమూహాలని దేవుడు అక్కడికి త్రోసివేశాడు. ఈ అగాధాన్నే కటిక చీకటి గల బిలం అని కూడా అంటారు. కటిక చీకటి గల బిలం మనకి పేతురు రాసిన మొదటి పత్రికలో ఉండింది. కటిక చీకటి గల బిలం అంది పేతురు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఉండిద్ది. అంటే ఈ అగాధానికి ఉన్న మరొక పేరే కటిక చీకటి గల బిలం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. అంటే అగాధం ఎందుకు ఉంచబడింది అంటే పాపం చేసిన దేవదూతల్ని దేవుడు ఎక్కడ వేశాడంటే అగాధంలో వేశాడు. అదే కటిక చీకటి గల బిలంలోనికి వేశాడు. కనుక ప్రియులారా, ఇప్పుడు అర్థమైందా? చనిపోయిన నీతిమంతులు అందరూ కూడా పరదేశికి అంటే నెమ్మది పొందే స్థలానికి చేర్చబడ్డారు. చనిపోయిన అనీతిమంతులు అందరూ కూడా యాతన పొందే స్థలానికి అంటే నరకంలోకి వెళ్ళిపోయారు. అందుకని యేసుక్రీస్తు వారు చనిపోయిన ప్రతి ఒక్కడు కూడా పరదేశికే వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు కూడా చనిపోగానే ఎక్కడికి వెళ్ళారంటే పరదేశికే వెళ్ళాడు. దొంగతో చెప్తాడు ఏమని? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని యేసుక్రీస్తు వారు చెప్పాడు. అంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటే ఏంటి? నేను ఈరోజు సిలువ వేయబడతాను, చనిపోయిన నేను కూడా పరదేశంలోనికి వెళ్ళాలి. అంటే చనిపోయిన యేసుక్రీస్తు వారు కూడా పరదేశికి వెళ్ళే మరలా 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. చాలండి అక్కడికి. యోహాను సువార్త 18వ అధ్యాయము, క్షమించండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారు? నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అంటే నేను ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. మరి యేసుక్రీస్తు వారు చనిపోయారు కదా, ఎక్కడికి వెళ్ళారంటే యేసుక్రీస్తు వారు కూడా చనిపోయి నీతిమంతులు ఉండే స్థలమైన పరదేశికే వెళ్ళాడు. పరదేశికి వెళ్ళి మరలా 3వ దినాన్న తిరిగి లేచాడు. తిరిగి లేచి భూమి మీద 40 దినములు అందరికీ కనపరుచుకొని ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యాడు యేసుక్రీస్తు వారు. మనకు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఉండిద్ది. ఆయన 40 దినముల వారికి అగుపడి ఏం చేయబడ్డాడు? వాళ్ళందరూ చూస్తుండగానే ఒక మేఘం వచ్చి ఆయన్ని ఆరోహణం చేసేసింది. పరమునకు చేర్చుకొనబడిన అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనంలో ఉండింది. అక్కడున్న మనుషులందరూ చూస్తున్నప్పుడే యేసుక్రీస్తు వారు పరమునకు ఆరోహణం అయిపోయాడు.
అంటే ఇక్కడ మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు కూడా చనిపోయిన తర్వాత డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళలేదు. పరదేశకు వెళ్ళి తిరిగి 3వ దినాన లేచి 40 దినములు అందరికీ తనను కనుపరుచుకొని ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే పరలోకం నుండి దిగి వచ్చిన వాడే పరలోకానికి వెళ్ళాడు. కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకం నుండి వచ్చారు. పరలోకానికి ఎక్కిపోయింది కూడా ఎవరు? యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇప్పుడు దాకా చనిపోయిన నీతిమంతులు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? నెమ్మది పొందే స్థలమైన పరదేశులో ఉన్నారు. ఎందుకు ఇంకా పరదేశులో ఉన్నారు వాళ్ళందరూ? చనిపోయిన నీతిమంతులు అందరూ కూడా ఇంకా ఎందుకు పరదేశులో ఉన్నారంటే దేవుడు ఒక కారణంతో వాళ్ళని అక్కడ ఉంచాడు. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వీరు అంటే ఎవరు? అంతకు ముందున్న విశ్వాస వీరుల జాబితా మనకు ఉండిద్ది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనం 31వ వచనం నుండి గనక చూస్తే అక్కడ నుండి విశ్వాస వీరుల జాబితా ఉండిద్ది. వీళ్ళందరి గురించి చెప్పుకుంటూ వచ్చి 40వ వచనంలో చెబుతున్నాడు, వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. అంటే ఎవరు? వీళ్ళు వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదంట. ఆ వాగ్దాన ఫలం ఏంటి? చనిపోయిన నీతిమంతులు అంటే చనిపోయిన విశ్వాసులు అందరూ కూడా వాగ్దాన ఫలాన్ని అనుభవింపలేదు. ఇంతకు ఆ వాగ్దాన ఫలం ఏంటి చూద్దాం. మొదటి యోహాను పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. వీళ్ళు ఆ వాగ్దాన ఫలములను అనుభవింపలేదు అన్నారు. అంటే విశ్వాసులైన వాళ్ళందరూ, దేవుని కోసం బ్రతికిన నీతిమంతులందరూ కూడా వాగ్దాన ఫలాన్ని అనుభవింపలేదంట. ఇంతకు ఆ వాగ్దాన ఫలం ఏంటి? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఇందాక మనం హెబ్రీ పత్రికలో విశ్వాస వీరులు ఏం చేశారు? వాగ్దాన ఫలాన్ని అనుభవింపలేదంట. ఇంతకీ ఆ వాగ్దానం ఏంటి? నిత్య జీవం అనుగ్రహింతుననిదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. అంటే నిత్య జీవం అంటే ఏంటి? పరలోకం. నిత్య జీవం అనగా ఏంటి? పరలోకం ఇస్తానని దేవుడు మనకేం చేశాడు? వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఎవరు అనుభవించలేదు? ఇప్పుడు దాకా చనిపోయిన నీతిమంతులందరూ, ఇప్పుడు దాకా చనిపోయిన విశ్వాసులందరూ కూడా ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవింపలేదు. ఆ వాగ్దాన ఫలం అంటే ఏంటి? పరలోకం. అంటే ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఆ పరలోకాన్ని అనుభవించలేదు. ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఎక్కడున్నారంటే పరదేశంలో ఉన్నారు. పరదేశంలో ఎందుకున్నారు? వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఎందుకున్నారంటే మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండా నిమిత్తం. అంటే చనిపోయిన నీతిమంతులు అందరూ కూడా ఒక్కసారే యేసుక్రీస్తు వారు చనిపోయిన నీతిమంతులందరినీ ఒక్కసారే దేవుడు యేసుక్రీస్తు వారు సంఘంగా తన తండ్రికి అప్పగిస్తాడు. అందరిని ఒకేసారి తన తండ్రికి అప్పగిస్తాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని పరదేశంలో ఏం చేశాడు? వెయిటింగ్లో పెట్టాడు. ప్రియులరా, ఒకసారి మనము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 9వ వచనం నుండి చూద్దాం ఒకసారి. 9వ వచనం నుండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను
బలిపీఠం క్రింద చూచితిని. బలిపీఠము క్రింద చూచితిని. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ ఏంటంటే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. అంటే ఎవరు? వాక్యము నిమిత్తం లేదా వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వాళ్ళు ఎవరంటే ఎవరు? ఈ భూమి మీద దేవుని కోసం కష్టాలను అనుభవించి ఈ భూమి మీద దేవుని కొరకు తమ విశ్వాసాన్ని కాపాడుకొనిన భక్తులు, నీతిమంతులు, తామిచ్చిన వధింపబడిన వారి ఆత్మలు ఏమంటున్నాయో అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు 10వ వచనం చూడండి. వారు అంటే ఆ వధింపబడిన వారు ఏమంటున్నారంటే, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. అంటే చనిపోయిన నీతిమంతులందరూ కూడా మనం లేకుండా ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించలేరు కాబట్టే ఇక్కడున్న నీతిమంతులు దేవుణ్ణి అడుగుతున్నారు. ఏమని? వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని కేకలు వేసిరి. అంటే దేవుణ్ణి అడుగుతున్నారు నీతిమంతులు. ఏమని? మేము ఇక్కడ ఇంకా ఎంతకాలం ఇక్కడ వెయిట్ చేయాలి? ఈ పరదేశంలో మేము ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి? ఈ వెయిటింగ్ లిస్ట్లో మేము ఇంకెంతకాలం ఉండాలి ఈ పరదేశంలో? నువ్వు భూనివాసులకు ఎప్పుడు ప్రతిదండన చేస్తావు? ఎప్పుడు నువ్వు తీర్పు తీరుస్తావని నీతిమంతులైన వారు దేవుణ్ణి అడుగుతున్నారు. అప్పుడు దేవుడు ఏమని సమాధానం చెప్పారంటే 11వ వచనం చూడండి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను మరియు వారి వలె చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. అంటే అందరూ అక్కడ ఉన్న నీతిమంతులు, పరదేశంలో ఉన్న నీతిమంతులు అందరూ అడుగుతున్నారు, ఇంక నువ్వు ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు? ఎందాక నువ్వు వాళ్ళని ఇంకెందాక భరిస్తూ ఉంటావు? ఈ భూనివాసులకు నువ్వు ఎప్పుడు తీర్పు తీరుస్తావు అని దేవుడిని అడిగితే దేవుడు ఏం చెప్పాడంటే, ఇంకా కొంతకాలం మీరు వెయిట్ చెయ్యాలి, ఇంకా సహదాసుల యొక్క లెక్క పూర్తి అవ్వాలి. అంటే దేవుడు కోరుకున్న ఒక సంఖ్య ఉంది. దేవుడు సంకల్పించిన సంకల్పంలో ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. వారి వలె అంటే ముందున్న విశ్వాసుల వలె, భక్తుల వలె దేవుని కోసం బ్రతకాల్సిన వారు, దేవుని కోసం ప్రాణాలు అర్పించవలసిన వారు ఇంకా భూమి మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీలాగే బ్రతకాలి, మీలాగే ఏం చేయాలి? అక్కడ ఏమన్నాడు? చంపబడాలి. అలా చంపబడిన దాకా మీరందరూ ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎక్కడ వెయిట్ చేయాలి? ఆ పరదేశంలో వెయిట్ చేయాలి అని దేవుడు ఎక్కడ పెట్టాడంటే వెయిటింగ్లో పెట్టాడు, పరదేశంలో పెట్టాడు. అంటే చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడున్నారంటే నీతిమంతులైన వాళ్ళు మాత్రమే పరదేశంలో ఉన్నారు. అనీతిమంతులు ఎక్కడున్నారంటే యాతన పొందే నరకములో ఉన్నారు. ఇప్పుడు ఈ పరదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళాలంటే మార్గం ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఈ పరదేశంలో ఉన్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళాలంటే మార్గం తెలియాలి. ఇంతకు ఆ మార్గం ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకానికి వెళ్ళాలంటే మార్గం ఏంటి? యేసుక్రీస్తు వారు మాత్రమే. అంటే నేనే మార్గమును అంటే మనకొక మార్గం ఎవరంటే, మనకి దారి ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ యేసుక్రీస్తు ద్వారానే మనం ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి ఉన్న లోకమైన పరలోకం వెళ్ళాలి. అది ఎప్పుడు జరిగిద్ది? యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో జరిగిద్ది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ జరిగినప్పుడు పరదేశంలో ఉన్న నీతిమంతులు, అలాగే భూమి మీద అప్పటికీ ఉన్న నీతిమంతులందరూ కూడా కలిసి వీళ్ళందరినీ కూడా కలిపి ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారు తన తండ్రికి అప్పగిస్తారు.
తన తండ్రికి ఈ నీతిమంతులైన వాళ్ళందరూ అంటే పరదేశులు ఉన్న వాళ్ళని భూమి మీద తన కొరకు అప్పటికీ నీతిమంతులుగా జీవిస్తున్న వాళ్ళందరినీ కూడా కలిపి యేసుక్రీస్తు వారు తన తండ్రికి ఈ రాజ్యాన్ని ఈ సంఘాన్ని అప్పగిస్తాడు. అందుకని చనిపోయిన నీతిమంతులు అందరూ కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఇంకా అంటే మనమందరం కూడా వెళ్ళాలి. ఇంకా చనిపోవాల్సిన నీతిమంతులు ఉన్నారు, దేవుని కోసం బ్రతకాల్సిన నీతిమంతులు కూడా భూమి మీద ఉన్నారు. కాబట్టి మీరు ఇంకా వెయిట్ చేయాలని దేవుడు పరదేశంలో ఉన్న నీతిమంతులకి చెప్పాడు. పరలోకం వెళ్ళాలంటే కేవలం ఒకే ఒక్క మార్గం ఎవరంటే కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసుక్రీస్తు వారు మాత్రమే, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము ఆ పరలోకానికి వెళతాము. అంటే కనుక ప్రియులారా, ఇప్పుడు దాకా తెలుసుకున్న విషయాలు ఏంటంటే మనము చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారంటే నెమ్మది పొందే స్థలమైన పరదేశికి వెళ్ళారు. కానీ చాలామంది క్రైస్తవులైన వాళ్ళు కానివచ్చు, చాలామంది క్రైస్తవులైన వాళ్ళు ఏం చేస్తారు, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవా ఈ ఆత్మను పరలోకం చేర్చుకో, దేవా ఈ ఆత్మను పరలోకానికి ఆహ్వానించు అని దేవుడికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పరలోకం వెళ్ళడం అంటే అంత సులువు అని చాలామంది అనుకుంటున్నారు. చేర్చుకో, నువ్వు తీసుకో అని అన్నంత మాత్రాన పరలోకం వెళతారా అంటే ప్రియులారా, లేదండి, వెళ్ళరు. ఎందుకంటే పరలోకం వెళ్ళటం అనేది చాలా కష్టంతో కూడింది. అందుకనే రక్షణ పొందువారు కొద్ది మందేనా అని యేసుక్రీస్తుని ఒక శిష్యుని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడి అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదు అన్నారు. అంటే అనేకులు ప్రవేశింప జూతురు, అనేకులు వెళ్ళాలి అని అనుకుంటారు, కానీ అందరి వల్ల కాదు పరలోకం వెళ్ళాలి అంటే. క్రైస్తవులైన వాళ్ళందరూ మేము క్రీస్తుని తెలుసుకున్నాము, క్రీస్తుని నమ్ముకున్నాము, ప్రతి ఆదివారం వెళుతున్నాము, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి కూర్చుంటున్నాము, మా కానుకేదో మేము ఇస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఎవరు కూడా తమ ప్రవర్తనని సరిచూసుకోవట్లేదు. పరలోకం వెళ్ళడం అంటే చాలా కష్టం. ఒక ఆదివారం వెళ్ళి కూర్చొని వస్తే పరలోకం వచ్చేది. ఒకవేళ ఒక్క ఆదివారం మనం వెళ్ళి వచ్చి మిగతా 6 రోజులు మనం పని చేసుకుంటే మనకున్న ముందున్న భక్తులందరూ కూడా తమ ప్రాణాలను త్యాగం చేయాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళు కూడా మనలాగా ఇప్పుడున్న క్రైస్తవులాగా జీవించవచ్చు కదా. కానీ ఒకప్పుడున్న భక్తులు ఎలా జీవించారు అంటే వేదనతోటి, అంటే కష్టాలతోటి, కన్నీళ్లతోటి జీవించారు. ఒక క్రైస్తవుడిగా ఈ భూమి మీద బ్రతకటం అంటే చాలా కష్టంతో కూడింది. అందుకే పేతురు పత్రికలో మనకు రాయబడి ఉండిద్ది. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడి ఉండిద్ది అంటే, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. బాధ, పరలోకం వెళ్ళాలి అంటే బాధ అనుభవించాలి. మన పాస్టర్ గారు వచ్చి మన తరపున రికమెండ్ చేస్తే మనమేం పరలోకం వెళ్ళం ప్రియులారా. లేకపోతే మన తరపున ఎవరైనా భక్తుడు వచ్చి ప్రభువా ఈ వ్యక్తిని పరలోకం చేర్చుకో, ఈ వ్యక్తిని ఏమంటే మహిమాలోకం ప్రవేశం వెళ్ళిపోయాడు, దేవుని దగ్గర ఉన్నాడు, దేవుని పక్కన ఉన్నాడని మనుషులు చెప్పే కళ్ళబొల్లి మాటలు ఎవరూ నమ్మకండి. ఎందుకంటే పరలోకం వెళ్ళడం చాలా కష్టం. పరలోకం వెళ్ళాలంటే ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పరదేశికి వెళ్ళాలి. ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే పరదేశికి వెళ్ళాలి. పరదేశికి వెళ్ళాలంటే నువ్వు ఎలా బ్రతకాలి? ఈ భూమి మీద నీతిమంతుడిగా జీవించాలి. నీతిమంతుడిగా జీవించడం అంటే ఈ భూమి మీద ఎలా ఉండాలి అంటే మనకి ముందున్న భక్తుల యొక్క జీవితాలే మనకి మాదిరి, మనకు ముందున్న ప్రవక్తల జీవితాలే మనకు మాదిరి. వాళ్ళు ఎలా బ్రతికారు క్రీస్తు కోసం అంటే ప్రియులారా, తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేవుని కోసం బ్రతికారు. తమ ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. ఒకసారి మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరులు ఎటువంటివి చేశారో చూస్తే మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం చూడండి. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఒకసారి 37వ వచనం చూడండి. రాళ్లతో కొట్టబడి, మనకు ముందున్న విశ్వాసులందరూ కూడా క్రీస్తు కోసం ఎలా బ్రతికారంటే రాళ్లతో కొట్టబడిరి. రాళ్లతో కొట్టబడిన వాళ్ళు ఎవరు? బైబిల్లో మనకి స్టెఫెన్ గారండి. ఆ తర్వాత రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను
సొరంగములలోను తిరుగులాడుచు తిరుగులాడుచు సంచరించిరి. చాలండి సంచరించిరి. ఇక్కడ విశ్వాస వీరులు, దేవుని కోసం బ్రతికిన నీతిమంతులు, పరదేశకు చేర్చబడిన వారు, నెమ్మది పొందే స్థలానికి చేర్చబడిన వారు ఎలా బ్రతికారంటే క్రీస్తు కోసం ప్రియులారా, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపింపబడిరి, గొర్రె చర్మములు మేక చర్మములు వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచూ సంచరించి. క్రైస్తవుని యొక్క జీవితం అండి అక్కడ రాయించింది. విశ్వాసులైన వాళ్ళు ఎలా బ్రతికాలంటే అంత దారుణంగా బ్రతికారు. కానీ క్రైస్తవులు అయిన మనకి ఈ రోజుల్లో ఇటువంటి శ్రమలు ఉన్నాయా ప్రియులారా? మనమేమన్నా రాళ్ళతో కొట్టబడుతున్నామా? మనమేమన్నా రంపములతో కోయబడుతున్నామా? మనకు అటువంటి పరిస్థితి లేదు. ఇలా ఉన్న మనం క్రీస్తు కోసం ఎలా బ్రతుకుతున్నాము? ఇలా ఉన్న మనము క్రీస్తు కోసం ఎలా బ్రతుకుతున్నాం ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. మనల్ని మనం హెచ్చరించుకోవాలి. అలా బ్రతికిన వాళ్ళు, అలా బ్రతికితేనే వాళ్ళు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళారు. మరి ఇప్పుడున్న క్రైస్తవులు ఒక ఆదివారానికి పరిమితమైన వాళ్ళు, కేవలం ఒక రోజుకి మందిరానికి పరిమితమైన వాళ్ళు ఇంకెలా పరలోకం వెళతారు ప్రియులారా? ఇంకెలా నెమ్మది పొందే స్థలానికి వెళతారు? ఒక్కసారి ఆలోచించండి. మనం వెళతామా అంటే ఇరుకు ద్వారం. పరలోకం వెళ్ళటం అంటే ఏంటంటే ఇరుకు ద్వారం. అది ఇరుకు, వెళ్ళటం చాలా కష్టంగా ఉండిద్ది. ఇరుకులతో అంటే ఇప్పుడు ఒక ద్వారం ఉంది, మనం ఒక మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇరుకులో వెళ్ళాలనుకో ఎలా వెళ్తాము? ఆపసోపాలు పడతా వెళ్తాము, కష్టంగా వెళుతూ ఉంటాము. పరలోకం వెళ్ళటం కూడా అలానేనండి, కష్టాలతో కూడింది, శ్రమలతో కూడింది. ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఎలా అంటే హింసలతో కూడింది, బాధలతో కూడింది. అలా జీవిస్తేనే మనం పరలోకం వెళ్ళగలం. అలా జీవించగలిగితేనే మనము నెమ్మది పొందే స్థలానికి వెళ్ళగలం. ప్రియులారా, ఈ భూమి మీద బ్రతికిన నీతిమంతులైన వాళ్ళందరూ కూడా ఎక్కడికి చేర్చబడ్డారంటే పరదేశంలోనికి చేర్చబడ్డారు. అదే నెమ్మది పొందే స్థలం. ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఆ మధ్యకాలంలో మరి పాల్ దినకర్ అనే ఒక గొప్ప బోధకుడు, మనందరికీ తెలుసు. దినకర్ అనే ఒక వ్యక్తి, ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే, నేను ఇప్పటికి పరలోకం 3 సార్లు వెళ్ళొచ్చాను ఆయన చెప్పడం. దినకరన్ అనే ఒక పెద్ద బోధకుడు గారు ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఇప్పటికి 3 సార్లు పరలోకం వెళ్ళొచ్చాను. ఆ పరలోకం వెళ్ళినప్పుడు అంటే ఆయనకి పరదేశి కనిపించిందంట. ఆ పరదేశిలో ఆయనకి పేతురు గారు కనిపించాడంట. పాతాళ లోకం అవతల యేసుక్రీస్తు వారు కనిపించాడంట. అంటే ఆయన అలా టీవీ ఇంటర్వ్యూ ఇస్తూ అలా చెబుతున్నాడు. నిజానికి ప్రియులారా, ఈ బైబిల్లో ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు, ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు అని రాయబడి ఉంటే మరి ఆయన ఎందుకని అలా చెప్పాడు అంటే అది క్రైస్తవులు, అది ఏంటంటే ఆయన అవివేకం. బైబిల్ని సరిగ్గా చదవకపోవటమే. పిల్లలు మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు చెప్పిన మాటలు, బైబిల్లో రాయబడిన మాటలు మనం నమ్మాలి. కానీ ఒక పెద్ద బోధకుడో లేకపోతే ఒక పెద్ద ప్రసంగికుడు చెప్పాడని మనం నమ్మకూడదు. మనుషుల యొక్క మాటలు మనము ఆస్వాదం చేసుకోకూడదు. మనుషులు మనకు పరలోకాన్ని ఇవ్వరు, కేవలం దేవుడు మాత్రమే మనకు పరలోకాన్ని ఇస్తాడు. కనుక మనుషులు చెప్పే ప్రతి మాట నమ్మేసి మనం అసత్యంలో కనుక నడిచామనుకో, వాళ్ళు నరకంలోకి వెళ్తారు, మనము కూడా నరకానికి వెళ్ళిపోతాం. నిజానికి ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకం వెళ్ళారు. పరలోకం నుండి వచ్చిన యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకం వెళ్ళారు. ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళలేదు. హేబేలు మొదలుకొని మరణించిన నీతిమంతులందరూ కూడా ఎక్కడికి చేర్చబడ్డారు? నెమ్మది పొందే స్థలమైన పరదేశకు చేర్చబడ్డారు. అలాగే అనీతిమంతులైన వాళ్ళందరూ కూడా యాతనకర స్థలమైన నరకానికి చేర్చబడ్డారు. కనుక హేబేలు మొదలుకొని చనిపోయిన వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళలేదు. నేను చెప్పిన ఈ పాట మీ అందరికీ అర్థమైందని అనుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం అందరం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతకాలం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మమ్మలను నీ కుమారుని యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని నీ నిత్యరాజ్యానికి స్వతంత్రులుగా చేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు మాకు ఇవ్వబడిన ఈ సమయంలో నీ మాటలు కొన్ని ధ్యానించి ఉండగా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని అపవాది వచ్చి ఎత్తుకొని పోకుండా విన్నవారి హృదయంలో ఆ వాక్యము నూరంతలుగా ఫలించి వారందరూ కూడా నీ కొరకు బ్రతుకులాగానే సహాయం చేయండి తండ్రి. అనుదినం మా కొరకు చేస్తున్న మేలులన్నిటికీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రియుడు
మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. ఆశీర్వాదం ఇయ్యండి అక్క. అందరు కళ్ళు మూసుకున్నాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.